హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా కొండగట్టులో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు. నరసింహ ఆంజనేయ ముఖ దర్శనంతో భక్తులు స్వామివారు అభయమిస్తున్నారు. ఇంతకు ఈ ఆలయ విశేషాలేంటి? ఇక్కడ ఆంజనేయ స్వామి కాకుండా ఎలాంటి ఆలయాలున్నాయి, ఎలాంటి పూజలు జరుగుతాయో ఆలయ అర్చకులు కపీంద్ర శర్మ వివరిస్తున్నారు. మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. కొండగట్టు అంజన్న భక్తుల పాలిట ఒక వరమని చెప్పుకోవచ్చు. వాళ్ళ కోరికలు నెరవేర్చే దేవుడిగా కూడా ప్రతీతి. అట్లాంటి కొండగట్టు అంజన్నకి ఈరోజు పెద్ద జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద జయంతి వేడుకల సందర్భంగా ఎట్లాంటి ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తారో తెలుసుకునేందుకు అర్చకులు కపీంద్ర శర్మ మనతో పన్నారు. స్వామి, కొండగట్టు పెద్ద జయంతి రోజు ఈ రోజు ఎట్లాంటి వేడుకలు జరుగుతూ ఉన్నాయి? రంభావన విహారాయ కొండగట్టు నివాసునే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. పెద్ద హనుమాన్ జయంతి అంటేనే పెద్ద ఉత్సవం అని అర్థం. కొండగట్టులో ఉండే అన్ని ఉత్సవాల కంటే పెద్ద ఉత్సవం కొండగట్టులో ఆ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం. ఎందుకంటే స్వామివారి మూలమూర్తి ఆంజనేయ స్వామి ఈరోజు స్వామివారి యొక్క జన్మదినోత్సవం, బర్త్డే. అలాంటి ఉత్సవాలు పురస్కరించుకొని గత 3 రోజుల నుంచి మహావైభవంగా ఉత్సవాలు నిర్వర్తించుకున్నాం. మొదటి రోజు సాయంకాలం యాగశాల ప్రవేశం చేసుకొని విశ్వక్షేణారాధన, పుణ్యావాచనం, ముత్సుంగ్రానం, అంకురార్పణ మొదలైన కార్యక్రమాలు చేసుకున్నాం. రెండో రోజు భద్రాచల సీతారామచంద్ర స్వామివారి యొక్క ఆశీపూర్వకంగా స్వామివారి యొక్క పట్టు వస్త్రాలు, అక్షంతలు, ప్రసాదాలు తీసుకొని రావడం, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరిగింది. అది మొదటి రోజు. యాగశాల ప్రవేశం, సూర్యకాంత శిలాలయం, అగ్ని ప్రతిష్ట ఇత్యాది కార్యక్రమాలు చేసుకున్నాం. నిన్నటి రోజున మన కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా పట్టు వస్త్రాలు సమర్పించి ఉన్నారు. ఈ హనుమాన్ జయంతి ఈ రోజు 3వ రోజు. ఈ రోజుతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. ఈ రోజు ఉదయం 2:30కు స్వామివారికి సుప్రభాతం చేసుకొని ఆరాధన, ఫలపంచామృత అభిషేకము, దాదాపుగా ఒక 10 కిలోల పుష్పాలతో అలంకరణ, దాదాపుగా ఒక 50 కిలోల పండ్లతో అలంకరణ చేశాం. అలాంటి స్వామి ఇప్పుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. అదేవిధంగా స్వామివారికి చాతుర్మాస్య సేవాగాలు చేసుకున్నాం. యాగశాలలో కూడా ఒక కుండంలో చండీ యాగం, ఒక కుండంలో సుదర్శన యాగం, మరొక కుండంలో ఆంజనేయ స్వామివారి ప్రీతిపాత్రకి సంక్షేప రామాయణం ఇత్యాది మన్యసూక్త వనాలు నడుస్తున్నాయి. ఉదయం 10 గంటలకు మహాపూర్ణావతి ఉంటుంది. తర్వాతగా అప్పుడే పుట్టేటప్పుడు స్వామివారికి రకరకాల సుగంధ ద్రవ్యాలతో, పళ్ళ రసాలతో స్నపన తిరుమంజనం అంటే స్వామివారికి అభిషేకం నిర్వర్తిస్తారు. ఆ తర్వాతగా స్వామివారి ఊయలలో వేసి ఊయలో ఊపుతూ స్వామివారికి వేద, ఇతిహాస, పురాణ, స్తోత్ర, దివ్య ప్రబంధాలు కూడా సంకీర్తన ద్వారా చేస్తారు. ఆ తదనంతరముగా స్వామివారి దేవాలయం ప్రవేశం చేయించి మహాకుంభ ప్రోక్షణ, ఆశీర్వచన ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. గత 3 రోజుల నుంచి లక్షలాది మంది కూడా హనుమాన్ దీక్షా స్వాములు వస్తున్నారు. వారికి కావాల్సిన ఏర్పాటు ప్రభుత్వం వారు కానివ్వండి, దేవాదాయ శాఖ అన్ని చేసి ఉండి దాదాపుగా అందరూ సంతృప్తిగా ఉన్నారని భావన చేస్తున్నాం. ఏ దేవుడికైనా మనిషికైనా ఒకటే జన్మదినం ఉంటుంది, కానీ ఈ స్వామికి 2 జన్మదినాలు ఎందుకు వచ్చినాయి? ప్రధానంగా మనకు చైత్ర పూర్ణమిని హనుమత్ విజయోత్సవం అంటారు. ఎవరైతే హనుమత్ విజయోత్సవం కుంభనికుంభులు అనే రాక్షసులను సంహరించిన రోజు అది. కానీ దానిని ఉత్తర భారతదేశంలో అదే జయంతి ఉత్సవం అంటారు. కానీ మన దక్షిణ భారతదేశంలో తమిళనాడు కానివ్వండి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రోజులో హనుమత్ జయంతి ఉత్సవం అంటారు. ఈ రోజే ప్రధానమైనటువంటి ఉత్సవం మన. ఎందుకంటే దక్షిణ భారతదేశం కనుక ఇప్పుడు భద్రాచలం, యాదగిరిగుట్ట లాంటి ప్రాంతాల్లో, తిరుపతితో సహా అన్ని చోట్ల ఈ రోజే హనుమత్ జయంతి ఉత్సవం చేస్తాం. ఎందుకంటే దక్షిణాదిలో మనకు శాస్త్ర ప్రమాణం వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసురే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళమని వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం శనివారం రోజున స్వామివారు జన్మించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి కనుక ఇది ప్రధానమైనటువంటి ఉత్సవం. ఎవరైతే హనుమత్ విజయోత్సవం రోజు మాల వేసుకుంటారో ఈ రోజుకు సరిగ్గా మండల దీక్ష 41 రోజు అవుతుంది. ఈ రోజు విరమణ చేయడం ఆచారం. దేశవ్యాప్తంగా ఆంజనేయ క్షేత్రాలు చాలా ఉన్నాయి, కానీ మన ఆంజనేయ క్షేత్రానికి విశిష్టత ఏంటి సార్? ఆంజనేయ స్వామి వారు లేని ఊరు లేదు. ఉంటే అలాంటి దానికి ఊరు అనడానికి ఆస్కారం లేదు. ఎక్కడైతే ఆంజనేయ స్వామి ఉంటాడో అదే ఒక గ్రామం, అది ఒక జిల్లా, అదొక దేశం, అదొక రాష్ట్రం. అయితే ఎన్ని హనుమత్ క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా ఈ కొండగట్టు ఒక తలమానికమైన క్షేత్రం. కలవు వెంకటనాయకస్య కలియుగం వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి ఎట్లాగో, అయోధ్య ఎట్లయితే రాముడికి ప్రాశస్తమో అట్లా ఆంజనేయ స్వామివారికి కొండగట్టు ప్రాశస్తం. ఎందుచేతనంటే స్వామివారి చరిత్ర విశేషంగా ఉంది. స్వామివారి రూపం కూడా విశేషంగా ఉంటుంది. స్వామివారి 2 ముఖాలతో ఉంటాడు. నారసింహ స్వామితో కూడుకున్న ఆంజనేయ స్వామి. స్వామివారికి బాగభుజాల్లో శంఖచక్రాదులు, వక్షస్థలంలో సీతారామచంద్ర స్వామితో ఒక సలక్షణమైన మూర్తి, ఒక అద్భుతమైన మూర్తి. ఇలాంటి మూర్తి మనకి ఎక్కడా కనిపించడు. అలాంటి